హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను నిన్నటి వరకు ఏం చెప్పుకున్నామంటే మనం స్వరాలు, వ్యంజనాలు, గుణింతాలు నేర్చుకున్నాం. గుణింతాలలో కాకి నేను చెప్పాను, కా కా కీ కీ కు కు క్రూ కే కై కో కౌ కం కహ. మిగతా వాటన్నిటికీ నేను మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని చెప్పాను. చేశారు కదా? అయితే మనం ఫిజికల్గా క్లాస్ చెప్పుకుంటున్నాం అనుకోండి. మనం ఫిజికల్గా కనుక నేను క్లాస్ చెప్తూ మీరు వింటూ కనుక ఉండేటైతే నేను చక్కగా మీతో రాయించడం, చదివించడం, లేదంటే ప్రాక్టీస్ చేయించడం చేసేదాన్ని. కరెక్షన్ కూడా చేసి ఏది కరెక్టో ఏది రాంగో చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు కాబట్టి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలిగితే అంత బాగా మీకు లాంగ్వేజ్ వస్తుంది. ఒకసారి నా వీడియోస్ అన్నీ చక్కగా 1-2 సార్లు చూడండి, చక్కగా నేర్చుకోండి. ఓకేనండి? ఇప్పుడు డిక్టేషన్ చూద్దాం. అంటే మనకు అచ్చులు, హల్లులు, గుణింతాలు కనుక వచ్చేస్తే మనం చిన్న చిన్న పదాలు రాయగలుగుతాం. అందుకని చిన్న చిన్న కొంచెం పదాలు నేను కొంచెం కష్టమైనవి, కొంచెం ఈజీవి నేను ఇక్కడ రాశాను. ఒకసారి అవి చూద్దాం ఎలా రాయాలో. తెలుగులో రాశాను, అవి నేను మీకు సాంస్క్రిట్లో రాసి చూపిస్తాను. ఒకసారి చూడండి, బోర్డు కనిపిస్తోంది కదా. 20 వర్డ్స్ నేను ఇక్కడ రాశాను. ఆ 20 వర్డ్స్కి సాంస్క్రిట్లో ఎలా రాయాలి. ఫస్ట్ పదం ఏంటి? జయహో మాత. జయ హో మాత. జయ హా రాసి హో ఓ రాయాలి. హకి ఓ అచ్చు ఓ కలపాలి. జయ హో మాత. ఇది ఫెమినైన్ జెండర్ కాబట్టి మాత దీర్ఘం. ఫెమినైన్ జెండర్స్ అన్నిటికీ కూడా దీర్ఘం వస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ హైమా, నా పేరు. హా రాసి ఐ మా, హైమా. ఓకేనా? నెక్స్ట్ కమల, కమలా. ఫెమినైన్ జెండర్ కాబట్టి దీర్ఘం, కమల. నెక్స్ట్ విజయ్, విజయ. మనం సాంస్క్రిట్లో రాసేటైతే విజయ. విజయ్ అనేది అబ్బాయి పేరు కాబట్టి మస్క్యులైన్ జెండర్ కాబట్టి విజయ, విజయ. ఓకేనా? నెక్స్ట్ విజయ్ అని కూడా రాయొచ్చు. మనం విజయ్ అని రాయాలంటే హలంతు యూజ్ చేయాలి. ఓకేనా అండి? నెక్స్ట్ ప్రవల్లిక. చూడండి, పా రాసి ప్ర, రావడి ఇలా ఇస్తాం. మనం తెలుగులో ఇలా రాస్తాం కదా, దాన్ని ఇలా గీత గీస్తాం సాంస్క్రిట్లో. ప్రవ, లాకి లా, ప్రవల్లిక కదా, ప్రవల్లిక. ఓకేనా అండి? నెక్స్ట్ ప్రవల్లిక అయిపోయింది. నెక్స్ట్ అభిమన్యు. చూడండి, ఆ భా రాయాలి, భీ మన్, మన్ నా హాఫ్ రాయాలి, యా రాసి ఉకారం. అభిమన్యు విసర్గ. ఓకేనా? మనం ప్రొనౌన్స్ చేసే దాన్ని బట్టే మనం రాసే స్క్రిప్ట్ అనేది ఉంటుందండి. ఓకేనా? అభిమన్యు. నెక్స్ట్ పుష్పమాల. పుష్ హాఫ్ రాయాలి, షా. పుష్ప మాల, పుష్పమాల. ఫెమినైన్ జెండర్ కాబట్టి దీర్ఘం. ఓకేనా? నెక్స్ట్ సుభాషితం. సుభాషితం, సుభాషితం. ఇక్కడ వేటికి కలపకూడదో వేటికి కలపచ్చో చూసుకోండి. సుభాషితం. నెక్స్ట్ కొంచెం ఈజీ వర్డ్స్, కొంచెం కష్టమైన పదాలు రాశాను. ఓకేనా? రాజరాజేశ్వరి. రాజ రాజేశ్వరి దీర్ఘం. ఓకేనా? రాజరాజేశ్వరి. నెక్స్ట్ అలాగే అనసూయ. చాలా ఈజీ పదం చూడండి ఇది. అనసూయ ఫెమినైన్ జెండర్ కాబట్టి దీర్ఘం. నెక్స్ట్ భగవతి. భగవతి ఇది కూడా ఫెమినైన్ జెండర్ కాబట్టి దీర్ఘం, భగవతి. నెక్స్ట్ భాస్కర. భాస్కరుడు అంటే సూర్యుడు. భాస్ సహఫ్ కరహ, భాస్కర. ఓకేనా? ఎంత బాగుందో చూడండి, ఈజీగా నేర్చుకోవచ్చు మీరు. భాస్కర. నెక్స్ట్ ప్రక్షాళనం. ప్రారాసి పారాసి క్రావడి. క్ష, క్షత్రజ్ఞలో క్ష. ప్రక్షా దీర్ఘం. లా నం. అలా ఇలా కాదు, అలా అయితే ఇలా రాయాలి.
కానీ అన్నిటికీ కూడా మామూలులానే యూజ్ చేస్తున్నాం. ప్రక్షాళనం. ఓకే, నెక్స్ట్ ప్రక్షాళనం. తర్వాత ప్రణవం. ప్రణవం అంటే ఓంకారం. ప్రణవం. టఠడఢణ ఫిఫ్త్ లెటర్. టవర్గ యొక్క ఫిఫ్త్ లెటర్. ప్రణవం అంటే ఓంకారం. నెక్స్ట్ ఒక 20 లెటర్స్ రాశానండి ఇక్కడ. ప్రణవం. నెక్స్ట్ ఈశ్వర. ఈశ్వర. ఈ అచ్చురాయి అచ్చురాసి ఈశ్వర. మనం పలికే దాన్ని బట్టే రాసే రాత ఉంటుందండి. ఈశ్వర. ఓకేనా. నెక్స్ట్ ఫెమినిన్ జెండర్ కాదు, మస్క్లిన్ కాబట్టి విసర్గ వచ్చింది. బ్రహ్మ. బ్రహ్మ. బారాసి క్రావడి బ్రహ్ మా. బ్రహ్మ. బ్రహ్మ అంటాం మనం, కానీ పలకాల్సింది బ్రహ్మ అని. హా ముందు వస్తుంది. బ్రహ్మ. బ్రహ్మ. అలాగే విష్ణుహు. వి వారాసి ఈ ఇష్ విష్ ను అణ టఠడఢణ ఫిఫ్త్ లెటర్. విష్ణు. ఉకారం రాసి విసర్గ. విష్ణుహు. అలాగే నెక్స్ట్ లక్ష్మి. లక్ష్. క్ష హాఫ్ రాయాలి. లక్ష్. క్షత్రజ్ఞలో క్ష ఉంది కదా, హాఫ్ రాయాలి. రాసి మా రాసి బడీకి మాత్ర అండ్ విసర్గ. లక్ష్మీ. ఓకేనా. ఇవన్నీ కూడా శబ్దాలు. ఆ శబ్దాలు మీకు చెప్పేటప్పుడు ఏది ఎలా వస్తుందో నేను మీకు చెప్తాను. లక్ష్మీ. అలాగే సరస్వతి. చాలా ఈజీ. స్వతి. సరస్వతి. ఫెమినిన్ జెండర్ కాబట్టి దీర్ఘం. ఓకేనా. నెక్స్ట్ సరస్వతి. పార్వతి. రేఫ్ ఇలా వస్తుందండి. పార్వ. తెలుగులో రాయాలనుకోండి పార్వతి ఇలా రాస్తాం కదా. ఇక్కడ అచ్చు వచ్చింది, ఇక్కడ డైరెక్ట్ లెటర్ రాసేస్తాం. పార్వతి. ఓకేనండి, అర్థమైందా? ఈ 20 కూడా పదాలు చక్కగా నేను డిక్టేట్ చేసినట్టు మీరు రాసినట్టుగా నేను అనుకుంటున్నాను. కానీ మీరేం చేస్తారంటే నా వీడియోని పెట్టుకొని వీడియో లేకుండా ఆడియో వింటూ ఈ పదాలన్నీ కూడా చూడకుండా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఒక శ్లోకం చూద్దామండి. ఏంటంటే అది ప్రారభ్యతే నఖలు విఘ్నభయేన నీచైః ప్రారభ్య విఘ్న విహతాః విరమంతి మధ్యాః విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ గుణా న పరిత్యజంతి అని. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మానవుణ్ణి 3 కేటగిరీగా డివిజన్ చేస్తున్నాడు. మానవులందరినీ 3 కేటగిరీస్గా డివిజన్ చేస్తున్నాడు. ఫస్ట్ కేటగిరీ ఎవరట? మీన్ పీపుల్, నీచులు అంటున్నాడు. సెకండ్ కేటగిరీ మధ్యములు, ఫస్ట్ కేటగిరీ ఉత్తములు. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది అని, పనులు చేసేటప్పుడు వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది. ప్రారభ్యతే నఖలు విఘ్న భయేన నీచైః. నీచులు ఏం చేస్తారట? వాళ్ళు విఘ్నాలు కలుగుతాయని వాళ్ళు పనులే మొదలు పెట్టరు. అంటే దే వోంట్ స్టార్ట్ ద వర్క్స్ బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ అబ్స్టకల్స్. ఓకే, నీచులు ఇలా ఉంటారు. వాళ్ళు భయపడి అసలు పనులే మొదలు పెట్టరు. అడ్డంకులు వస్తాయని భయపడి పనులే మొదలు పెట్టరు. ఇంకా సెకండ్ కేటగిరీ ఎలా ఉంటారట? ప్రారభ్య విఘ్న విహతాః విరమంతి మధ్యాః. ఈ సెకండ్ కేటగిరీ పీపుల్ దే స్టార్ట్ ద వర్క్స్ బట్ దే స్టాప్ ద వర్క్స్ డ్యూ టు అబ్స్టకల్స్. విఘ్నాలు రాగానే మధ్యములు అనేవాళ్ళు స్టార్ట్ చేసిన పనులు ఆపేస్తారు. ప్రారభ్య విఘ్న విహతాః. విఘ్న విహతాః అంటే అర్థం ఏంటి? హిటెన్ బై ద అబ్స్టకల్స్. ద మిడిల్ కేటగిరీ ఆఫ్ పీపుల్ స్టాప్ దేర్ వర్క్స్. ఓకేనా. మధ్యములు పనులు మొదలుపెట్టి విఘ్నాలు రాగానే ఆ పనులు ఆపేస్తారు. ఇంకా థర్డ్ కేటగిరీ వాళ్ళు అంటే ఉత్తములు ఎలా ఉంటారట? విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః. విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః. ఈవెన్ దో హిటెన్ బై ద అబ్స్టకల్స్ అగైన్ అండ్ అగైన్, ద వైస్ పీపుల్ ప్రారబ్ధం న పరిత్యజంతి. దే వోంట్ లీవ్, దే వోంట్ గివ్ అప్ విత్ ద వర్క్స్. వాళ్ళు తలపెట్టిన పనులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాళ్ళు వదిలిపెట్టరు. ఉత్తములు వీళ్ళు. అర్థమైందా అండి? విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధం ఉత్తమ గుణాహ న పరిత్యజంతి. ఉత్తమ గుణాహ అంటే వైస్ పీపుల్. ప్రారబ్ధం మొదలుపెట్టిన పనిని న పరిత్యజంతి విడిచిపెట్టరు. ఎప్పుడు విడిచిపెట్టరు? విఘ్నై పునఃపునరపి ప్రతిహన్యమానా. విఘ్నాలు మళ్ళీ మళ్ళీ ఎదురవుతున్నా సరే తాము మొదలుపెట్టిన పనిని ఎండ్ అయ్యే వరకు, విజయం చేకూరే వరకు కూడా ఉత్తములు విడిచిపెట్టరు. అర్థమైందండి? శ్లోకం బాగుంది కదా. ఒకసారి మళ్ళీ శ్లోకం చూద్దాం. ప్రారభ్యతే నఖలు విఘ్నభయేన నీచైః ప్రారభ్య విఘ్న విహతాః విరమంతి మధ్యాః విఘ్నైః పునఃపునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ గుణాన పరిత్యజంతి. బాగుంది కదండి శ్లోకం. ఎంత బ్యూటిఫుల్ శ్లోకాలు ఇవన్నీ కదా. మనం కనుక నిజంగా ఫాలో అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు మీరు చెక్ చేసుకోండి, మీరు ఎలాంటి వాళ్ళు. మనకొక పదం ఉందండి, మన ఒక నానుడిలో పడిపోయాం. ఏంటది? ఆంధ్రులు ఆరంభ సూరులు అని. అంటే మనం మధ్యమలం, మిడిల్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ అట మనం అందరం. ఎందుకని? ఆంధ్రులు ఆరంభ సూరులు అంటారు. అంటే స్టార్ట్ చేస్తాం కానీ ఆరంభంలోనే సురత్వం ఉంటుంది. అంటే స్టార్టింగ్లో వి విల్ బి వారియర్స్ బట్ వి వోంట్ కంప్లీట్ అని. అది మన మీద పడిపోయింది, ఆంధ్రుల మీద. సో అది పోగొట్టాలి అంటే, మనం ఉత్తములమని ప్రూవ్ చేసుకోవాలి అంటే, మనం అప్ టు ద గోల్స్ రీచ్ అయ్యే వరకు కూడా వీ హ్యావ్ టు స్ట్రగుల్ అండ్ వీ హ్యావ్ టు రీచ్ ద గోల్స్ అని మనం ప్రూవ్ చేసుకుంటే ఆ నానుడి అనేది మన మీద నుంచి పోతుందండి. కాబట్టి ట్రై చేయండి, మీకు మీరు ఎలాంటి వాళ్ళో చెక్ చేసుకోండి. ఓకేనా? అలాగే ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్స్, వొవెల్స్, కాన్సనెంట్స్, ఈ బారక్కడి, గుణింతాలు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. చిన్న చిన్న పదాలు, తెలుగులో ఉన్న పదాలు, పుస్తకం తెలుగులో రాసుకోండి, తెలుగులోది సంస్కృతంలో రాయడానికి ప్రయత్నించండి. పుస్తకం, ఝుంక, మాల, దండ, గాజు, ఇలా ట్రై చేయండి. అన్ని పదాలు, మనమేం లాంగ్వేజ్ని మార్చట్లేదు, ఊరికే ప్రాక్టీస్ కోసం మనం అవి సాంస్క్రిట్లోకి రాస్తున్నాం. కాబట్టి ఏం నష్టం లేదు. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో మీకు అంత బాగా విద్య వస్తుంది. ఆ దేవతల అనుగ్రహం కూడా మీ మీద ఉంటుంది. ఎందుకంటే దేవభాష కదా, పవర్ఫుల్ లాంగ్వేజ్. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీరు సక్సెస్ అయ్యే వరకు విరమించద్దండి. ఇప్పుడే పోయం చెప్పుకున్నాం కదా. కాబట్టి అప్ టు గెటింగ్ ద గుడ్ రిజల్ట్స్ must not stop. ఓకేనా అండి? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.